హాయ్ అండి. చేప సెన ఉంటుంది కదండీ! అదే చేప గుడ్లండి. ఎప్పుడు పులుసులోని, ఇగురులోనే వేస్తాం గానీ, ఇలా ఫ్రై చేయలేదు. ఇలా చేస్తే చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5, 6 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప సెన అంతా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మేమైతే చేప సెన అంటామండి. మరి కొంతమందయితే చేప గుడ్లు అంటారు కదా! ఏదేమైనా ఫ్రై మట్టుకి బావుందండి. చేప సెన ఒక్కొక్కసారి పులుసులో వేసేస్తే కరిగిపోతుంది కదా! అది ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. వరకు ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి మసాలా అంతా కలిపి 2 స్పూన్లు మసాలా వేసాక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కారాన్ని కూడా మనం వేసేసుకోవాలి. కారం కూడా వేసేసిన తర్వాత గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఈ ఫ్రై చేసుకోవాలి. చేప సేన తినను అనే వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత బావుంది. ఇంతేనండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లితే ఓకే అండి. చేప సేన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియోనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.